హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ప్రభాకర్. నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి టెంపుల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది ఎక్కడా కాదు, ఇది శ్రీ సత్యసాయి డిస్టిక్ మడక్సిర తాలూకాలోని మడిసిర నుంచి 14 కిలోమీటర్ల దూరంలో జిల్లడుగుంట అనే ఒక దేవస్థానం, సుప్రసిద్ధమైనటువంటి పురాతనమైనటువంటి ఎంతో ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం అన్నమాట. ఇక్కడ జిల్లడుగుంటలో నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. మనం ముందుగా అయితే నరసింహస్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము. నరసింహస్వామి టెంపుల్ ముఖద్వారాన్ని అయితే మీరు చూసినారు. అక్కడే నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభంను ఇప్పుడు నరసింహస్వామిని మనం చూస్తున్నాము. ఇక్కడ మా పాపను మా బాబా అయితే దేవుని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మేమైతే మొక్కున్నటువంటి మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జిల్లడుగుంటనైతే దర్శించుకుంటూ ఉంటాము. ఇది ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో అయితే వెళ్ళి మా దేవుణ్ణి అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పాలి. నరసింహస్వామి చాలా నిష్ఠతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఎటువంటి మిస్టేక్ అనేది చేయకుండా ఉపవాసంతో అయితే మేము వెళ్ళి అక్కడే మొక్కున్నటువంటి మొక్కుబడిని తెచ్చుకోవడానికి జ్యోతులను అయితే తయారు చేసుకుంటున్నాము. మా పిల్లలతో పూల గంపలు అయితే ఇలా మోయించాము దేవునికి. ఫస్ట్ మా పాపను మా బాబుతో మోయించాము. మా పాప ఇది మూడోసారి సంవత్సరం అనమాట. ఆల్రెడీ 2 సంవత్సరాలు మోయించాము మా పాపతో నరసింహస్వామి టెంపుల్కి, ఆంజనేయ స్వామి టెంపుల్కి. మా బాబుతో ఇది ఫస్ట్ టైం. చూడండి మా బాబు ఎలా పక్కకి వెళ్ళిపోతున్నాడో. చిన్న పిల్లోడు కాబట్టి మా పాప ఆల్రెడీ 2 సార్లు మోయడం వల్ల పూలగంపను మూడోసారి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఉత్సాహంతో మోయడం అయితే జరిగింది. మేము ఇలా ప్రతి దర్శించుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఒక స్మాల్ ట్రిప్ మాదిరి వెళ్ళి దేవుని దర్శించుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందుతాయి. మేము కూడా ఇలా జ్యోతులను అయితే మోసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.